నమస్తే. ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల చుట్టూ అభిమానులను పెంచుకుంటుంటే మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కావచ్చు మిగతా చోట క్షేత్రస్థాయిలో అభిమానులను పెంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, మీరేమంటారు సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గడిచిన కొద్ది రోజుల్లో హైదరాబాదు కోర్టుకి హాజరయ్యే క్రమంలో కొంచెం ఒక వందల సంఖ్యలో అభిమానుల్ని వెంటేసుకుని వచ్చారనేది ఒక వార్త ఉంది. అయితే ఇక్కడ చాలామంది విశ్లేషణ ఒక విధంగా విమర్శతో కూడిన విశ్లేషణే. అంటే తన సత్తా చాటుకోవడానికి అలా జనాల్ని రప్పించుకున్నారా, లేదంటే నేను సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అనేదో పాట ఉంది చూసారా, ఆ టైపులో నాకు ఆ నేరానికి దీనికి సంబంధం లేదు, బట్ నన్ను కావాలనే ఇరికించారు, కావాలంటే నాకు ఎంత ఆదరణ ఉంది చూడండి అని చూపించుకునే ప్రయత్నమా, లేదు అంటే ఇంత జనాలు ఉండడం వల్ల నేను వచ్చానని తెలిస్తే బాగా ట్రాఫిక్ అది పెరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, ట్రాఫిక్ సమస్యలు వస్తే హైదరాబాద్ మొత్తం అట్టుడికిపోతుంది అని చెప్పే ప్రయత్నమో తెలియదు. కానీ మొత్తం మీద ఈ విధంగా ఆయన తీసుకొచ్చారని రకరకాల ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు ఆలోచించుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తావన మీరు ఎందుకు వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల ముందు పార్టీ అనౌన్స్ చేశారు జనసేనని. ఆల్మోస్ట్ ఆల్ అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి గారికి ఎంత క్రేజ్, ఎంతమంది జనాలు వచ్చారు, అదే స్థాయిలో ఈయనకే క్రేజ్ వచ్చింది. కాకపోతే అప్పటికే పార్టీ ఇంకా చిన్న పిల్ల కాబట్టి, అంటే పురుడు పోసుకొని కొన్ని నెలలే అయింది కాబట్టి 2014 సార్వత్రిక ఎన్నికలకి సిద్ధంగా లేము, బట్ భావజాలం ఏకీకృతం అవుతుంది కాబట్టి టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు దానికి మద్దతు ఇచ్చారు. తర్వాత 19లో ఎందుకో మధ్యలో 14-19 మధ్యలో కొంత విభేదించారు. అంటే కేంద్రం నుంచి నిధులు రప్పించుకోవడంలో కానీ స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకోవడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారన్నట్టుగా ప్రశ్నించడానికే జనసేన వచ్చింది అన్నట్టుగా ఈయన, అంటే మన టాపిక్ అటు ఎందుకు వెళ్తుందంటే చెప్తున్నాను వివరంగా. మొత్తం మీద సింగిల్గానే వామపక్షాలతో కలిసి సింగిల్గా పోటీ చేసి 2 దగ్గరలో ఓడిపోయారు. ఈలోగా మేబీ జనసేన కొంత ప్రభావం చూపించిందో, లేదంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనడం వల్ల, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ బాగుండడం వల్ల మొత్తానికి ఆయన 19లో గెలిచారు. గెలిచిన తర్వాత ఇంకా మరి పార్టీని ఆయనకి అంతవరకు కూడా ఉన్న మనుషుల్ని ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా నేనే రాజు, నేనే మంత్రి, నేనే తోపు, ఒక ట్రంప్ లాగా ఫీల్ అయిపోయారు ఆయన. ఇప్పుడు ట్రంప్ ఎలా ఫీల్ అవుతున్నాడో అలాగా. సో మొత్తం మీద మొన్న ఫీల్ అవ్వడమే, ఆయన ముందు నుంచి నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరుగా దూరంగా జరగడము, నాయకులు కూడా ఆయన పక్కన వెనక నుంచి ఉద్బోధ చేయడము, వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడడము, ఇవన్నీ కూడా మైనస్ అయిపోయాయి. చాలా కారణాలు, ఉద్యోగులను పట్టించుకోకపోవడము, పథకాలు తప్ప అభివృద్ధి లేకపోవడము, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, శాఖాపరమైన మంత్రులు ఉన్నప్పటికీ ఆ శాఖల వాళ్ళ పేర్లకే పరిమితం అవడం, రకరకాల దగ్గర 10-15 కారణాలు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలామంది ఇచ్చే విమర్శ ఏంటంటే, ఈయన హైదరాబాద్లో బల ప్రదర్శన ఎందుకు, అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేసరికి పట్టుమని 50 మంది 100 మంది కూడా లేరే, ఇక్కడ ఎందుకు బల ప్రదర్శన, తెలంగాణలో పోటీ చేస్తారా లేదు? సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా అదే అభిమానం ఆదరణ ఉందంటారా? ఉంటే మరి మన గన్నవరం దగ్గరికి రావాలి కదండి. ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా జనం చుట్టూ మూగిపోవాలి కదా. పైగా ఆయన అటు విజయవాడ వరదలకు కానీ ఇటు ఉత్తరాంధ్ర వరదలు ఎప్పుడైనా కానీ ఒక్కసారి జనాలు మీదకి వచ్చారుగా. ఈయన అన్ని సమస్య అయిపోయిన తర్వాత కూల్గా బెంగళూరు నుంచి బయటకు వచ్చి మెల్లగా వచ్చి పరామర్శించి అది చెప్తాను ఇది చేస్తాను, అసలు గవర్నమెంట్ ఏమి చేయట్లేదని విమర్శించి వెళ్ళిపోతున్నాడు. వెంటనే రావట్లేదు, మళ్ళీ ఆయన ప్రాణానికి ఏమి ముప్పు కలుగుతున్న భయంతో. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగా విమర్శలతో పాటు కార్యకర్తలను దూరం చేసుకుంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేవలం పార్టీ కేడర్ని బలోపేతం చేసుకోవడానికి స్థిరపడ్డారు. ఎందుకంటే ఇప్పుడైతే ములాఖత్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి పోటీ చేస్తామన్నారో, ఆయన బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ తాడేపల్లిగూడెంలో పెట్టినప్పుడు అదే చెప్పారు, మేము కేవలం ఒక అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి కోసం చూస్తున్నాం, అందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇస్తున్నాను. అలాగే గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ కేడర్ గల ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి దాంతో ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. పైపెచ్చు బీజేపీతో కూడా సమన్వయం ఏర్పరచుకొని రేపు పొద్దున ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అక్కడి నుంచి తెచ్చుకునే నిధుల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ మనం సౌలభ్యం తెచ్చుకోవడం కోసం
బీజేపీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో చేరడానికి సిద్ధపడుతున్నాం. అందుకు బీజేపీకి యాక్చువల్గా అయితే ముందు నుంచి వీళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ బట్టి పవన్ కళ్యాణ్ గారికి 6% 5% వచ్చింది అంతకుముందు. సో అంత తక్కువ పర్సంటేజ్ కాబట్టి ఈసారి అది 12% 15% పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సరే 30 సీట్లు, ఒక 4-5 ఎంపీ సీట్లు అని అనుకున్నారు. ఏవి మొత్తం 25 సీట్లకు గాను 25 ఎంపీకి 175 అసెంబ్లీకి. కాకపోతే బీజేపీ కూడా కలిసి రావడం, బీజేపీ కొన్ని త్యాగం చేసి 2 ఎంపీ స్థానాల్లో నిలబడ్డారు. ఒకటి మచిలీపట్నం, రెండోది కాకినాడ. 21 అసెంబ్లీ స్థానాలు నిలబడ్డారు. వాళ్ళు అక్కడ బీజేపీ 5 ఎంపీ స్థానాలను నిలబడింది. తర్వాత ఈ ఒక 8, 10, 12 నిలబడింది. 8, 9 గెలుచుకుంది బీజేపీ. సో అలాగ సమన్వయపరిచినప్పుడు బీజేపీ కేంద్రం పార్టీ, కేంద్రంలో గట్టి పటిష్టంగా ఉన్న పార్టీ. ఇక టీడీపీ ప్రాంతీయ పార్టీలో అత్యంత బలమైన పార్టీ. సో మనం ఏంటి, మనకి ఆల్రెడీ పోలింగ్ బూతుల్లో పోలింగ్ సపోర్ట్ చేసే కార్యకర్తలు కూడా ఎవరు లేరు. అటువంటి వాళ్ళని తయారు చేసుకోవాలి. కాబట్టి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన పార్టీ కార్యకర్తలతో సమన్వయపరుచుకుంటూ వెళ్ళి పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన పావులు కదుపుతున్నాడు. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఈయన ఎంతసేపు అక్కడ బెయిల్ ఎలాగ అడగాలి, దాన్ని పొడిగింపు ఎలా చేయాలి, బెయిల్ను కొనసాగించుకోవడం ఎలాగా, జైలుకి వెళ్ళి హాజరవడం ఇలా ఆలోచిస్తుంటే, అంటే జైలు పరిధిలో కార్యకర్తలను పెంచుకోవాలని చూస్తుంటే ఈయన గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పైపెచ్చు పిఠాపురాన్ని తన సొంత అడ్డాగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన. వంగ గీత లాంటి వారు ఓడిపోయారు. ఆ తర్వాత దొరబాబు, పెందెం దొరబాబు ఎవరైనా, ఆయన కూడా ఆయన పోటీగా ఉండే వ్యక్తి ఇప్పుడు జనసేనలో చేరిపోయాడు. వర్మ గారిని కూడా కలుపుకెళ్ళిపోయాడు, సొంత టీడీపీలో ఉన్న వ్యక్తి వర్మ గారిని కూడా. సో ఒక పిఠాపురాన్ని ఒక అడ్డాగా మార్చుకొని, ఎలాగైతే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల, ఒక చంద్రబాబు నాయుడు గారికి కుప్పం, ఒక లోకేష్ గారికి మంగళగిరి అయితే ఎలాగో ఈయన కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే పిఠాపురం పేరు గుర్తొచ్చేలాగా అక్కడ స్థానికంగా అన్ని కార్యక్రమాలు చేయడము, నిర్వహించడము, పార్టీని కేడర్ని బలోపేతం చేయడము, మిగతా పార్టీలను కలుపుకుంటూ పోవడము, కార్యకర్త సంఖ్య పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. దానికి ముఖ్యంగా మెయిన్ రైట్ హ్యాండ్ అంటే ఒక విధంగా మనోహర్ గారు, ఇంకో పక్క నాగబాబు గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రధానంగా పార్టీని బలోపేతం చేయడం విషయంలో కానీ కార్యకర్తల సంఖ్య పెంచుకోవడంలో కూడా బాగా వర్క్ చేస్తున్నారు. మోరవర్ పవన్ కళ్యాణ్ గారు పిలిచినా పిలకపోయినా ఆయనంటే పడి తెచ్చే అభిమానులు కూడా ఆయనకి ఫేవర్గా కార్యకర్తగా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న ఎలక్షన్స్లో కూడా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పిలవకపోయినా ఆయన మీద అభిమానం కొద్ది వచ్చి క్యాన్వాసింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ గెలిపించండి, ఓటేయండి అని. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఓడించాలనుకున్నారో అక్కడే బుల్లెట్ దిగేలా చేశాడు, జెండా పాతాడు, భయంకరమైన మెజార్టీతో గెలుచుకొచ్చాడు. సో ఇద్దరికి వ్యత్యాసం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విమర్శలు ఉన్నాయి, చాలా రకాలుగా, రాజకీయ పరంగా, వ్యక్తిపరంగా, ఫ్యామిలీ పరంగా, అటు రాయలసీమ పరంగా కూడా కొన్ని రకాల విమర్శలు ఉన్నాయి సినిమాలో చూపించినట్టుగా. ఇక్కడ ఈయనకి మొదటి నుంచి ఒక మంచి ధోరణిలో వెళ్తున్నాడు కాబట్టి ఆ పదంగా వెళ్తున్నాడు. ఆ పరంగానే అభిమానులు, కార్యకర్తల్ని సొంతం చేసుకుంటున్నాడు. ఫ్యాన్స్ ఓటర్లుగా మార్చుకోవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు అది ఆయన ఆ పనిలోనే ఉన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.